ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా అన్నారు, మీరు ఎంత వీలైతే అంత నా స్మృతిలో ఉండండి, అప్పుడు పతితుల నుండి పావనంగా అవుతారు. దీనికి ఇంకొక ఉపాయము, ప్రత్యామ్నాయం ఏది లేదు అన్నారు. అంటే ఆల్టర్నేటివ్స్ వెతుకుతూ ఉంటారు కదా, ఇది కాకపోతే ఇంకోటి ఏదైనా చేయవచ్చు అని. కానీ బాబా అంటారు, స్మృతికి రీప్లేస్ చేయడానికి సబ్స్టిట్యూట్గా ఇంకేదీ లేదు. ఆత్మను పావనంగా చేసుకోవాలనుకుంటే స్మృతి ఒక్కటే ఉపాయం. బాబా స్మృతిలో ఉండాలి, ఎంత వీలైతే అంత జ్ఞాపకం చేయాలి. ఈ పాఠశాలలో స్వయం పరమాత్ముడే వచ్చి చదివిస్తున్నారు, సద్గతి దాత వారి. అయితే ఇక్కడ కూడా నియమం ఉంది, పవిత్రంగా ఉన్నటువంటి వారిని బాబా అనుమతిస్తారు. అపవిత్రంగా పతితంగా ఉండేటువంటి వారు ఈ పాఠశాలలో వచ్చి నేరుగా క్లాసులో కూర్చోవడానికి వీలు ఉండదు అంటున్నారు. ఇది 20 జూలై 2026 మురళి సారము. మధురమైన పిల్లలు బికారి నుండి రాజకుమారుడిగా అయ్యేందుకు ఆధారం పవిత్రత. పవిత్రంగా అవడం ద్వారానే పవిత్ర ప్రపంచం యొక్క రాజ్య అధికారం లభిస్తుంది. మధురమైన పిల్లలు బెగ్గర్ నుండి ప్రిన్స్గా, అంటే బికారి నుండి రాజకుమారుడిగా అవ్వడానికి ఆధారం ప్యూరిటీ, పవిత్రత. పవిత్రంగా అవ్వడంతో పవిత్ర ప్రపంచానికి అధికారిగా కాగలుగుతాం. పవిత్ర ప్రపంచం యొక్క రాజ్య అధికారము లభిస్తుంది. ప్రశ్న, ఈ పాఠశాలలోని ఏ పాఠము మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తుంది? మనుషుల నుండి దేవతలుగా అవ్వడానికి ఒక పాఠము ఈ పాఠశాలలో మనం నేర్చుకుంటున్నాం. అదేమిటి? జవాబు, మీరు ఈ పాఠశాలలో ప్రతిరోజు ఇదే పాఠాన్ని చదువుతారు. అదేంటంటే, నేను ఈ శరీరాన్ని కాను, నేను ఒక ఆత్మను అని. ఆత్మాభిమానులుగా అవడంతోనే మీరు మనుషుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణుడిగా అవుతారు. ఈ సమయంలో మనుష్య మాతృలందరూ పూజారులుగా, అనగా పతితులుగా, దేహ అభిమానులుగా ఉన్నారు. అందుకే పతిత పావనుడైన తండ్రిని పిలుస్తూ ఉంటారు. దుఃఖంలో, అశాంతిలో అందరూ భగవంతుని వేడుకుంటారు, పతిత పావన అంటూ పిలుస్తారు. బాబా ఈ సమయంలో హాజరై ఉన్నారు, వచ్చారు. పాట, ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి, భూమిపైకి రండి. ఓం శాంతి. ఓం శాంతి అని ఎవరన్నారు అనేది పిల్లలకు తెలుసు. ఏ పిల్లలకు? ఓం శాంతి అని ఎవరాత్మ చెప్పింది అనేది ఆత్మలకు తెలుసు. పరంపిత పరమాత్ముడే చెప్పారు అని. పిల్లలు అంటే ఇక్కడ మనం ఆత్మలం. ఆత్మకు తన తండ్రి పరమాత్మ నాతో ఓం శాంతి అంటున్నారు అనేది అర్థమైంది. ఇది మనుష్యాత్మ చెప్పలేదు, పరంపిత పరమాత్మ శివుడు చెప్పారని పిల్లలకు తెలుసు. వారు సర్వులకు తండ్రి, ఉన్నతోన్నతమైన వారు. భారత్పై మాయా నీడ చాలా విస్తరించి ఉందని పాటలో విన్నారు. చాలా పతితంగా అయిపోయారు. అందుకే ఓ పతిత పావన, పావనంగా తయారు చేయడానికి రండి అంటూ పిలుస్తారు. మళ్ళీ రండి అంటారు. ఆత్మయే తన తండ్రిని పిలుస్తుంది. వారిని పతిత పావన అని అంటారు, వారిని భగవంతుడని అంటారు. ఆ ఒక్కరికే మహిమ జరుగుతుంది. వారు ఆత్మలందరికీ అనంతమైన బేహద్ తండ్రి. ఇక్కడందరూ పతితంగా అయిపోయారు. అందుకే ఓ పరపిత పరమాత్మ అని పిలుస్తారు. వారు జ్ఞాన సాగరుడు కదా, పతిత పావనుడు కూడా. వారు తండ్రి కూడా, టీచర్ కూడా. ఎందుకంటే వారు జ్ఞానసాగరుడు కదా, వరల్డ్ ఆల్మైటీ అథారిటీగా ఉన్నారు. వారు వేదాలు, శాస్త్రాలు, గ్రంథాలు అన్నీ తెలిసిన వారు కూడా. వారిని నాలెడ్జ్ఫుల్ అని అంటారు. కనుక ఈ సమయంలో అందరూ పారలౌకిక తండ్రిని పిలుస్తారు. ఎందుకంటే అందరూ దుఃఖితులుగా ఉన్నారు. వారిని గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. వారికి పేరు కూడా ఉండాలి కదా.
వారిని శివబాబా అనే పేరుతో పిలుస్తారు. వారే ఉన్నతోన్నతమైన జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, శాంతి సాగరుడు. మనుష్యాత్మ తన తండ్రిని మహిమ చేస్తుంది. ఉన్నతోన్నతమైన ఆత్మ ఎవరిది? పరంపిత పరమాత్మనిది కదా. ఉన్నతోన్నతమైన ఆత్మ ఎవరిది? పరంపిత పరమాత్మనిది. వారిని పరం అంటే ఉన్నతోన్నతమైన వారు అని అంటారు. పతిత మనుషులు వారిని జ్ఞాపకం చేస్తారు. సతయుగంలో పావన భారత్ ఉన్నప్పుడు, దేవీ దేవతల రాజ్యం ఉన్నప్పుడు పతితులు ఎవ్వరూ ఉండేవారు కాదు. ఇది తమో ప్రధాన ప్రపంచం. అనగా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ పాపాత్ములు. ఇదే భారత్ పావనంగా ఉండేది. ఇదే భారత్ పతితంగా అయిపోయింది. ఇక్కడ కలియుగంలో అందరూ పతితంగా ఉన్నారు. జ్ఞానసాగరుడు, పతిత పావనుడైన పరంపిత పరమాత్ముడు పరంధామం నుండి వచ్చి మనల్ని బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారని మీకు తెలుసు. తప్పకుండా వారికి శరీరం అయితే కావాలి కదా. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. అథారిటీ అయిన జ్ఞానసాగరునికే అంతా తెలుసు. భారత్లో విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లుగా చిత్రం కూడా చూపిస్తారు. బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తారు. ఇప్పుడు విష్ణువేమి అన్ని శాస్త్రాల సారాన్ని వినిపించారు కదా. జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్ముడు బ్రహ్మ ద్వారా అన్ని శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. బ్రహ్మ, విష్ణు, శంకర్లకు కూడా వారే రచయిత. బ్రహ్మను లేక విష్ణువును జ్ఞానసాగరుడు అని అన్నారు. ఇక శంకరుని విషయాన్ని అయితే వదిలేయండి. అంటే బ్రహ్మ, విష్ణు, శంకర్లు ముగ్గురు గురించి చెప్తున్నప్పుడు బ్రహ్మను, విష్ణువును జ్ఞానసాగరుడు అనరు అన్నారు. మరి శంకరుని అనవచ్చా అంటే ఆ విషయం అయితే వదిలేయండి అంటున్నారు. ఇప్పుడు జ్ఞానసాగరుడు ఎవరు? నిరాకారుడైన ఉన్నతోన్నతమైన పరమాత్ముడే పతిత పావనుడు. ఈ మహిమ ఆ పరంపిత పరమాత్మునిది. ఇక్కడ కూడా ఆత్మకే మహిమ జరుగుతుంది. ఆత్మయే శరీరం ద్వారా నేను ప్రెసిడెంట్ను, నేను బ్యారిస్టర్ను, నేను ఫలానా మినిస్టర్ను అని అంటుంది. ఆత్మయే పదవి తీసుకుంటుంది. నేను ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటానని ఆత్మ శరీరం ద్వారా అంటుంది. ఈ సమయంలో తండ్రి వచ్చినప్పుడు పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వండి అని అంటారు. మీకు ఈ పాఠాన్ని నేర్పించేందుకే మీ తండ్రినైన నేను వచ్చాను. ఇది మనుష్యుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిగా చేసే పాఠశాల. ఓ పరంపిత పరమాత్మ, ఇప్పుడు నిరాకారి ప్రపంచం నుండి సాకారీ ప్రపంచంలోకి రండి, రూపాన్ని మార్చుకొని రండి అని ఆత్మలందరూ తండ్రిని పిలుస్తారు. నిరాకారి ఆత్మలైన మీరు శరీరంలోకి వచ్చినప్పుడు గర్భంలో ప్రవేశిస్తారు, పునర్జన్మలను తీసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు 84 జన్మలు గర్భం ద్వారానే తీసుకున్నారు. ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ గర్భంలోకి వెళ్తారు. ఇలా 84 జన్మలు తీసుకుంటారు. నేనైతే గర్భంలో ప్రవేశించను. భారతవాసులు వాస్తవానికి దేవీ దేవత ధర్మానికి చెందినవారు. తర్వాత మెట్లు క్రిందకు దిగుతూ వచ్చారు. క్షత్రియ వర్ణంలోకి, తర్వాత వైశ్య శూద్ర వర్ణాల్లోకి వస్తూ కళలు తగ్గిపోతూ ఉంటాయి. భారత్ 16 కళల సంపూర్ణంగా ఉండేది. తర్వాత 14 కళలు కలదిగా అయింది. భారతవాసులకు తమ జన్మల గురించి తెలియదు. 84 జన్మలను భారతీయులే తీసుకుంటారు. ఇంకే ధర్మం వారు కూడా 84 జన్మలు తీసుకోరు. మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు. ఇది జ్ఞానం యొక్క విషయం. స్వదర్శన చక్రధారులుగా అవ్వడంతో మీరు స్వర్గానికి చక్రవర్తి మహారాజులుగా అవుతారు. మనం పతితుల నుండి పావనులుగా అయ్యేందుకే ఇక్కడికి వచ్చామని మీరు మంచి రీతిగా తెలుసుకున్నారు. ఇది ఉన్నదే పతిత ప్రపంచం. పతిత పావనుడు సర్వుల సద్గతి దాత అయితే ఒక్క బాబా మాత్రమే. అందరూ వారిని పిలుస్తారు, తండ్రిని స్మృతి చేస్తారు, శ్రీకృష్ణుని కాదు. శ్రీకృష్ణుడు గీతనేమి
చెప్పారు. గీత సర్వశాస్త్రమయి శిరోమణి. భారత్ యొక్క గీత ఏ ధర్మానికి చెందిన శాస్త్రము? ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన శాస్త్రం. గీతను ఎవరు వినిపించారు? రాజయోగాన్ని ఎవరు నేర్పించారు? పరంపిత పరమాత్మ, నిరాకారుడైన శివుడు. మరి నిరాకారిగా ఉండే మీ ఆత్మ ఇప్పుడు ఈ సాకార శరీరాన్ని ధారణ చేసింది. పరమాత్ముడిది కూడా నిరాకారి ఆత్మ సాకార బ్రహ్మ శరీరాన్ని ధారణ చేసింది. సాకార మనుషులను ఎప్పుడో భగవంతుడు అని అన్నారు. సత్యయుగంలో లక్ష్మీనారాయణులు ఉంటారు, కానీ వారిని కూడా భగవంతుడు అని అన్నారు. ఇది కేవలం ఒక టైటిల్లా వారికి ఇవ్వడం జరుగుతుంది. నియమానుసారంగా భగవంతుడు ఒక్కరే, రచయిత ఒక్కరే. ఇకపోతే లక్ష్మీనారాయణులు దేవతలు, ఇది 5000 సంవత్సరాల నాటి విషయం. అప్పుడు ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. వారిని మహారాజు మహారాణి అని అనేవారు. భగవంతుడు మహారాజుగా అవ్వరు, వారు తండ్రే. వారు వచ్చి భారతవాసులను ఇటువంటి దేవీ దేవతలుగా తయారు చేస్తారు. ఇప్పుడైతే దేవీ దేవత ధర్మానికి చెందిన వారు ఎవరూ లేరు. ఇక్కడున్న వారిని రావణ సాంప్రదాయాలు అని అంటారు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. రావణుణ్ణి ప్రతి సంవత్సరం కాలుస్తూ ఉంటారు. ఎందుకంటే అతను పాత శత్రువు కదా, 63 జన్మల శత్రువు. కానీ భారతవాసులకు అతడి గురించి తెలియదు. రావణుడెవరు, రావణుడికి 10 తలలు ఎందుకు చూపించారు అనే దాని గురించి శాస్త్రాల్లో కూడా వర్ణన లేదు. ఈ విషయాలను మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. మనుషులైతే పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణలు మొదలైన వారిని పారసబుద్ధి కలవారని అంటారు. పారసనాథుడు పారసనాథిని యొక్క రాజ్యం ఉండేది. అక్కడ యథా రాజారాణి తథా ప్రజ ఉండేవారు. భారత్ వంటి సుఖధామం ఇంకే ఖండం కూడా ఉండదు. భారత్ లాగా ఇంకేదే ఉండదు. భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు ఎటువంటి అనారోగ్యము, దుఃఖము, రోగము ఉండేవి కాదు. సంపూర్ణ సుఖం ఉండేది. ఈశ్వరుని మహిమ అపారమైనదని అంటూ ఉంటారు. అలానే భారత్ మహిమ కూడా అపారమైనది. మొత్తమంతా పవిత్రతపైనే ఆధారపడి ఉంది. పిలవడం కూడా అందరూ మేం పతితంగా ఉన్నాము అనే పిలుస్తూ ఉంటారు. శాంతి లేదు, సంపద కూడా లేదు. భారతవాసులైన మనము సూర్యవంశీ దేవీ దేవతలుగా ఉండేవారిమి. తర్వాత నెమ్మదిగా పతితంగా అయ్యామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. దీనిని మృత్యులోకం అని అంటారు. దీనికి నిప్పు అంటుకునేది ఉంది. ఇది శివ జ్ఞాన యజ్ఞము. దీనిని రుద్రజ్ఞాన యజ్ఞం అని కూడా అంటారు. మనుషుల పేర్లైతే ఎన్నో పెడతారు. శివుని మూర్తిని ఎక్కడ చూసినా అక్కడ ఎన్నో రకాల పేర్లు పెట్టేస్తారు. ఒక్కరికే అనేక పేర్లతో మందిరాలు నిర్మిస్తారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము. ఇప్పుడు భక్తి పూర్తవుతుంది. చూడండి, ఎవరైనా ఒక రామాలయం కట్టిస్తే కోదండ రామాలయము, లేకపోతే సీతారాముల ఆలయము లేదా రామాలయం అనేటువంటి పేర్లతో పిలుస్తారు. ఇంకెవరైనా కృష్ణాలయం కట్టినా కూడా వేణుగోపాల స్వామి గుడి లేదా కృష్ణ మందిరము ఇలాంటి పేర్లతో పిలుస్తారు. కానీ శివాలయం కట్టిస్తే ఆ వ్యక్తి పేరును జోడించి ఆ శివాలయం లోపల ఉన్నటువంటి లింగానికి, ఇప్పుడు శంభునాథుడు అనేటువంటి వ్యక్తి కట్టిస్తే శంభులింగం అయిపోతుంది. శ్రీనాథుడు అనే వ్యక్తి నిర్మిస్తే శ్రీనాథలింగం అయిపోతుంది. శ్రీనివాసుడు అనేటువంటి వ్యక్తి నిర్మిస్తే శ్రీనివాసలింగం అయిపోతుంది. అలా అనేక పేర్లను శివుడికి పెట్టేశారు. ఇప్పుడు భక్తి పూర్తవుతుంది. మీకు భక్తి పట్ల వైరాగ్యం కలుగుతుంది. అనగా ఈ పాత ప్రపంచం పట్ల వైరాగ్యం కలుగుతుంది. ఈ పాత ప్రపంచం వినాశనం అవ్వనున్నది. బాబా, మేము పతితం నుండి పావనంగా ఎలా అవ్వాలి అని పిల్లలు అడుగుతారు. కొంతమంది కొత్త వాళ్ళు వస్తారు, వారిని లోపలికి అనుమతించడం జరగదు. ఎలాగైతే ఎవరైనా కొత్త వారు వెళ్ళి కాలేజీలో కూర్చున్నట్లయితే ఏమీ అర్థం చేసుకోలేరు. మనుషుల నుండి దేవతలుగా ఎలా తయారవుతున్నారనేది ఇంకెవరికి తెలియదు. పతితంగా ఉన్న మనుషులే పావనంగా అవుతారు.
ఈ సమయంలో భారత్ కూడా బికారిగా ఉంది. సత్యయుగంలో భారత్ రాజకుమారునిలాగా ఉండేది. శ్రీకృష్ణుడు సత్యయుగం యొక్క మొదటి నంబర్ రాకుమారుడు. వారిలో అన్ని గుణాలు ఉన్నాయి. రాజ్యము లక్ష్మీనారాయణులది అని అంటారు. శ్రీకృష్ణుడైతే రాజకుమారునిగా ఉండేవారు, రాధ రాకుమారిగా ఉండేవారు. సర్వగుణ సంపన్నుడు, 16 కళల సంపూర్ణుడు అని రాకుమారుడైన శ్రీకృష్ణుని గురించే మహిమ చేయడం జరుగుతుంది. వారు గీతనేమీ వినిపించలేదు. వారు సత్యయుగం యొక్క రాజకుమారుడు. శ్రీకృష్ణుడు పతిత మనుషులను పావనంగా చేయడానికి గీతా పాఠాన్ని వినిపించడం అనేది జరగదు. అవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు. శాస్త్రాలకి ఎంత మహిమ ఉంది. సత్యయుగంలో భక్తి మార్గపు శాస్త్రాలు, చిత్రాలు మొదలైనవేవి ఉండవు. అక్కడ 21 జన్మల కొరకు జ్ఞానం యొక్క ప్రాలబ్ధం ఉంటుంది. మీరు మళ్ళీ సత్యయుగ రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నారు. భారతవాసులు 5000 సంవత్సరాల క్రితం సత్యయుగంలో విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఆ సమయంలో వేరే పార్టీషన్లు మొదలైనవేవి ఉండేవే కాదు. ఇది 5000 సంవత్సరాల నాటి విషయం. ఇప్పుడు ఇది కలియుగం యొక్క అంతిమం కదా. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. భగవంతుడు పతిత కలియుగాన్ని పావన సత్యయుగంగా తయారు చేయడానికి ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. కనుక తప్పకుండా పతిత ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన అని అంటూ ఉంటారు. అది ఇప్పుడు శివబాబా బ్రహ్మ ద్వారా చేయిస్తున్నారు. మీరిప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారని అంటారు కూడా. వారు ప్రజాపిత, అందరూ వారి సంతానమే. తప్పకుండా బ్రహ్మ ద్వారానే స్వర్గ స్థాపన జరిగింది. నేటికి 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు ఈ రాజయోగాన్ని నేర్పించడానికి నేను సంగం యుగంలో వచ్చాను. శ్రీకృష్ణుడు పతిత ప్రపంచంలోకి రాలేరు, తండ్రియే వస్తారు. వారే సర్వుల సద్గతి దాత. మనుషులు మనుషులకు సద్గతినైతే ఇవ్వలేరు. స్మృతి కూడా అందరూ ఒక్కరినే చేస్తారు. పరంపిత పరమాత్ముడు మరి ఎక్కడుంటారు అని అడగండి. వారు పరంధామంలో ఉంటారని పిల్లలైన మీకు తెలుసు. అది బ్రహ్మ మహాతత్వము. అక్కడ ఆత్మలు పవిత్రంగా ఉంటాయి, మహాత్ముల వలె ఉంటాయి. ఇక్కడ కూడా మహాన్ ఆత్మ, పతితాత్మ అని అంటారు కదా. వాస్తవానికి ఇక్కడ మహానాత్మలు ఒక్కరు కూడా లేరు. ఆత్మయే పావనంగా సతో ప్రధానంగా అవ్వాలి. అది కూడా జ్ఞాన యోగాల ద్వారానే అవ్వాలి, నీళ్ళ ద్వారా కాదు. ఆత్మని పతితంగా మారింది. ఆత్మలోని మాలిన్యం చేరింది. ఆత్మని బంగారంలాగా, వెండిలాగా, రాగిలాగా, ఇనుములాగా అవుతుంది. ఇప్పుడు పతితంగా ఉన్న ఆత్మలను పావనంగా చేసేది ఎవరు? పరంపిత పరమాత్ముడు. వారు తప్పితే ఇంకెవరు తయారు చేయలేరు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. నన్నొక్కరిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మం అయిపోతాయి. ఎంతెంత స్మృతి చేస్తారో అంత పతితుల నుండి పావనంగా అవుతారు. ఇందులోనే శ్రమ ఉంది. ఈ చక్రం ఎలా తిరుగుతుంది? మనం 84 జన్మలు ఎలా తీసుకుంటాము? సత్యయుగంలో ఎంత సమయం రాజ్యం నడుస్తుంది? తర్వాత రావణుడు ఎలా వస్తాడు అనే జ్ఞానం అంతా బుద్ధిలో ఉంది. రావణుడు అంటే ఎవరు అనేది కూడా ఎవరికీ తెలియదు. ఎప్పటి నుండి రావణుణ్ణి కాలుస్తూ వస్తున్నారనేది కూడా ఎవరికీ తెలియదు. ప్రతి సంవత్సరం కాలుస్తారు. సత్యయుగంలోనైతే ఈ విధంగా కాల్చరు. ఇప్పుడున్నదే రావణ రాజ్యం. అక్కడ రావణ్ అనే పేరు కూడా ఉండదు డిక్షనరీలో. రామరాజ్యాన్ని అయితే ఎవరు స్థాపన చేయలేరు. ఇది కేవలం తండ్రి పని మాత్రమే. పతిత మనుష్యులు చేసేది కాదు. వారు వినాశనమైపోతారు. పతిత మనుషులందరూ కూడా వినాశనమైపోతారు. దేవీ దేవతా ధర్మానికి చెందిన వారే 84 జన్మలు తీసుకున్నారు. వారే ఈ సమయంలో శూద్రవంశీయులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశీయులుగా అవుతారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు పిలక వంటి వారు. బ్రహ్మాముఖ వంశవలి బ్రాహ్మణ కులభూషణులే ఉన్నతోన్నతమైన వారు.
పిలక వంటి వారు. ఇప్పుడు మీరు శివబాబాకు పిల్లలు కూడా, మనవలు మనవరాళ్ళు కూడా. మీరు శివవంశీయులు మరియు బ్రహ్మ కుమారులు. వారసత్వం తాతగారి నుండి లభిస్తుంది. తండ్రి అంటారు, నన్ను నిరంతరం స్మృతి చేయండి. పావనంగా అయినట్లయితే మీరు నా వద్దకు ముక్తిధామంలోకి వచ్చేస్తారు. ఎవరైతే కల్పకృతం ఈ విషయాలను అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు. అటువంటి వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఎంతమంది బీకేలు ఉన్నారు అని ఎవరైనా అడుగుతారు మిమ్మల్ని. వేల సంఖ్యలో ఉన్నారని చెప్పండి. ఇది బ్రహ్మబాబా సాకారంగా ఉన్నప్పుడు చెప్పిన విషయం. కానీ ఇప్పుడైతే లక్షలాది కుటుంబాలు అని చెప్పాలి. ఎంతమంది బీకేలు ఉన్నారని కొంతమంది అడుగుతారు. వేల సంఖ్యలో ఉన్నారని చెప్పండి. ఈ దైవీ వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. మరి ఆ కాలంలో వేలు అంటే ఇప్పుడు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే వృక్షం వృద్ధి చెందింది. ఇప్పుడు మళ్ళీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క అంటు కట్టబడుతుంది. ఎందుకంటే దేవతా ధర్మం ఇప్పుడు లేదు. అందరూ తమను తాము హిందువులని చెప్పుకుంటూ ఉంటారు. ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోతారు. మళ్ళీ అందరూ తిరిగి వచ్చేస్తారు. దేవతా ధర్మమాత్మలైతే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి రావాల్సిందే. వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకోవడానికి, అనగా మనుషుల నుండి దేవతలుగా అవ్వటానికి ఇక్కడికి వచ్చారు. अच्छा, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పతితం నుండి పావనంగా అయ్యేందుకు జ్ఞానం మరియు యోగంలో దృఢంగా ఉండాలి. ఆత్మలో ఏదైతే మాలిన్యం చేరిందో దానిని స్మృతి యొక్క కృషితో తొలగించుకోవాలి. సెకండ్ పాయింట్, బ్రహ్మ ముఖవంశవలి బ్రాహ్మణులైన మేము పిలక వంటి వారిమే. ఈ నశాలో ఉండాలి. బ్రాహ్మణులే వారసత్వానికి అధికారులు. ఎందుకంటే వారు శివబాబాకు మనవళ్ళు మనవరాళ్ళు, గ్రాండ్ చిల్డ్రన్గా ఉన్నారు. వరదానం, తమ శక్తిశాలి వృత్తి ద్వారా పతిత వాయుమండలాన్ని పరివర్తన చేసే మాస్టర్ పతిత పావని భవ. తన శక్తిశాలి వృత్తి ద్వారా పతిత వాయుమండలాన్ని పరివర్తన చేసే మాస్టర్ పతిత పావని భవ. వివరణ, ఎటువంటి వాయుమండలం ఉన్నా కానీ స్వయం యొక్క శక్తిశాలి వృత్తి వాయుమండలాన్ని పరివర్తన చేయగలుగుతుంది. వాయుమండలం వికారిగా ఉన్నా కానీ స్వయం యొక్క వృత్తి నిర్వికారిగా ఉండాలి. ఎవరైతే పతితులను పావనంగా తయారు చేస్తారో వారు పతిత వాయుమండలానికి వశీభూతులు అవ్వలేరు. మాస్టర్ పతిత పావనులుగా స్వయం యొక్క శక్తిశాలి వృత్తి ద్వారా అపవిత్రమైన లేక బలహీనమైనటువంటి వాయుమండలాన్ని తొలగించండి. అంతేకాని దానిని వర్ణన చేసి వాయుమండలాన్ని తయారు చేయకండి. బలహీనమైన లేక పతిత వాయుమండలాన్ని వర్ణన చెయ్యడం కూడా పాపమే. బలహీనమైన మరియు పతితంగా ఉన్నటువంటి వాయుమండలాన్ని వర్ణన చేయడం కూడా పాపమే. వర్ణన కూడా చేయకూడదు. స్లోగన్, ఇప్పుడు ధరణిలో పరమాత్మ పరిచయం అనే బీజాన్ని వేసినట్లయితే ప్రత్యక్షత జరుగుతుంది. బీజాలు ఎప్పుడైనా సమయాన్ని బట్టి కాలానికి అనుగుణంగా వేయడం జరుగుతుంది. మరి ఇప్పుడున్నటువంటి ఈ సంగమ సమయము పరమాత్మ ప్రత్యక్షతను చేసేందుకు, పరమాత్మ పరిచయం అనే బీజాలను నాటే సమయం ఇది. ఈ సమయంలో పరిచయం ఇస్తే ప్రత్యక్షత జరుగుతుంది. అవ్యక్త సూచనలు, జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి వృత్తిని అనుభవం చేయండి. యోగం అనగా శాంతి శక్తి. ఈ శాంతి శక్తి చాలా సహజంగా స్వయాన్ని మరియు ఇతరులను పరివర్తన చేస్తుంది.
దీని ద్వారా వ్యక్తులు కూడా పరివర్తన అవుతారు మరియు ప్రకృతి కూడా పరివర్తన అవుతుంది. వ్యక్తులకైతే నోటి ద్వారా కోర్స్ చేయిస్తారు, కానీ ప్రకృతిని పరివర్తన చేయడానికి శాంతి శక్తి అనగా యోగ బలమే కావాలి. యోగంలో ఎప్పుడైతే ఇతర సంకల్పాలన్నీ శాంతిస్తాయో, బాబా మరియు నేను అన్న ఈ ఒక్క సంకల్పమే ఉంటుందో, దీనిని శక్తిశాలి యోగం అని అంటారు. బాబా మిలనం యొక్క అనుభూతి తప్ప మిగిలిన సంకల్పాలన్నీ ఇమిడిపోవాలి. అప్పుడు జ్వాలారూపపు స్మృతి అని అంటారు. దాని ద్వారా పరివర్తన జరుగుతుంది. ఈరోజు స్వమానము: నేనాత్మను మాస్టర్ పతిత పావనిని. నేనాత్మను మాస్టర్ పతిత పావనిని. మన శక్తిశాలి వృత్తి ద్వారా, శుభ సంకల్పాల శక్తి ద్వారా వాతావరణాన్ని, వాయుమండలాన్ని పరివర్తన చేద్దాం. ఓం శాంతి.